స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభా. మీరు దావీదు కుమారుడును నజరేయుడు యేసును పిలువబడినవాడా నీకు స్తోత్రములు. అవును తండ్రి, ఆయనే శిశువు, నిజమైన వెలుగు, యూదుల రాజుగా పుట్టినవాడు, ఇశ్రాయేలు ఏలబోవాడు. మనందరికీ కూడా ఆయనే ప్రభు అని ఈ ఉదయకాలపు వేళ స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆయన ఆత్మల కాపరిగా ఉన్నందులకై స్తుతి స్తోత్రం నాయన. తండ్రి, నీ ఉదయించే సూర్యుడిగా ఉన్నందులకై స్తోత్రములు, నీతి సూర్యుడిగా ఉన్నందులకై స్తోత్రములు. మాకందరికి వెలుగైన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయా. తండ్రి, దేవాని సింహాసనం నిరంతరం నిలిచినదిగా ఉన్నందులకై స్తోత్రములు తండ్రి. భూరాజులకు భీకరుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు. సమాధానములకు కారకుడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఉదయ కాలపు వేళ నానా మా స్థుతులపై మీరు ఆశ్రడై ఉన్నందులకై స్తోత్రాలు. మా మధ్య సంచరించి దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు నానా నీ బిడ్డలందరూ నానా ప్రభా 3 గంటల నుండి ఎంతో నానా తండ్రి నమ్మకంతో, విశ్వాసంతో మీ సన్నిధిలో మోకరించి అనేక విషయాలలో నానా మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేసి ఉంటుండగా తండ్రి, మీరు అన్నిటిని ఆలకించే దేవుడుగా ఉన్నందులకై స్తోత్రములు. నిజముగా మొరపెట్టు వారికి అతి సమీపంగా ఉండే దేవుడు నన్ను సెలవిచ్చిన మా తండ్రి, మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రార్థనలన్నీ ఆలకించి నాయన ఉచితమైన కృప చేత నాయన వాటికి తగిన సమయం ముందు జవాబులు గ్రహించే దేవుడుగా మీరు మా పట్ల ఉన్నందులకై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మిగిలిన సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. నీ బిడ్డ నాన్న తండ్రి సుధాకర్ రెడ్డి గారు ప్రభా నా తండ్రి సిద్ధంగా ఉంటున్నారు ప్రభా. బిడ్డను మీరు ఆయత్తపరిచి మా మధ్యకు నడిపించినందులకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కుటుంబాన్ని దీవించండి అయ్యా తండ్రి, చేస్తున్న సేవను దీవించండి. ఇంకా ప్రభా సేవలో విరివిగా వాడబడినట్లుగా సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రయాణాల్లో తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను. ఎలాంటి ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు కలగకుండా నాయన మీరు కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగో తల్లి, చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఒక్కొక్కరిని, ఒక్కొక్క కుటుంబాన్ని నాయన పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా యవన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. వారు తప్పిపోకుండా నానా తండ్రి వారిని కంచె వేసి కాపాడి నాయన మీ వైపు ఆకర్షించుకోమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. వినుట వలన విశ్వాసం కలుగునని సెలవిచ్చిన మా తండ్రి, నీ బిడ్డలు ప్రభా నాయన వాక్యం వినుట ద్వారా తండ్రి మీలో నాన్న వర్ధిల్లింప చేయుటకు నాయన మీరే సహాయపడుతున్నారమ్మని వేడుకుంటున్నాను. అదే విధంగా నా తండ్రి ప్రభా, మీ వాక్యం ఇచ్చుచుండగా నాయన మేము శ్రద్ధతో వింటూ నాయన ప్రభా మా హృదయాల్లో వాటిని పదిలపరచుకొని వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు దయపాలించమని నీ బిడ్డను సులువు చాటున మరుగుపరచండి. మాకు కావలసిన ఆత్మీయాహారం అందించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందనాలండి. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారు. వీరు వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షి. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్గా ఉన్నారు. అగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తూ ఉన్నారు. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ టు ద చర్చ్. కూడా వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనము ఒక టాపిక్ ని డీల్ చేసుకుందాము. వెదర్ దేర్ షుడ్ బి ఎనీ కాంపిటీషన్ ఇన్ సర్వింగ్ ద గాడ్. అంటే దేవుణ్ణి సేవ చేయటములో, దేవుణ్ణి సేవించటములో ఈ విషయంలో ఏదైనా కాంపిటీషన్ ఉండటము మంచిదా కాదా, అంటే ఉండటం బెటరా కాదా అన్నది. దేవుడికి సేవ చేయటే విషయంలో కాంపిటీషన్ ఉండటము మంచిదా కాదా. అయితే ఈ టాపిక్ లోకి వెళ్లే ముందర ఒక చిన్న ప్రశ్న. లాస్ట్ 2 weeks లో మనం డీల్ చేసుకున్నటువంటి ఒకానొక విషయం గురించి మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనేసి అనుకుంటున్నాను. అదేంటి అంటే, మనము కృప గురించి మాట్లాడుకుంటూ
3 విషయాలు చూసాము కృప విషయంలో. ఎప్పుడు కృప మనకి చాలా సన్నిహితంగా ఉంటది. అంటే మనం అడుగుతా ఉంటాం, దేవుణ్ణి అడుగుతా ఉంటాం గదా! మాకు కృపను అనుగ్రహించు దేవా, మాకు కృపను అనుగ్రహించు దేవా, మాకు అధికమైన కృపను మా పట్ల చూపించు దేవా అని చెప్పి అడుగుతా ఉంటాం గదా! ఎటువంటి క్వాలిటీస్ మనలో ఎక్కువగా ఉన్నట్లయితే కృప మనకు ఎక్కువగా యాడ్ అవుతూ ఉంటుంది అనేదాన్ని. వినయము, విధేయత ఉన్నప్పుడు. థాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ఫస్ట్ మొట్టమొదటిది వినయము, విధేయత. యాస్ మచ్ యాస్ ఎంతైతే హంబుల్‌గా ఉంటామో అంత దీనులకు ఆయన ఖచ్చితంగా కృపను అనుగ్రహిస్తాడు అన్నటువంటి మాట తెలుసు మనకి. నెక్స్ట్ విశ్వాసము, సత్యము, దీనత్వం కలిగి ఉంటే కృప విస్తరిస్తుంది అని చెప్పారు బ్రదర్ థాంక్ మీరు. యూ వెరీ మచ్ సిస్టర్. థాంక్ యూ వెరీ మచ్. విశ్వాసము, అదే విధముగా సత్యము. కృపా సత్య సంపూర్ణుడు. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కృప ఉండి తీరవలసిందే. కాబట్టి ఎంతైతే మనము సత్యములో ఉండటానికి ప్రయత్నం చేస్తామో, ఎంతైతే సత్యమును ప్రేమిస్తూ ఉంటామో, అక్కడ మనము యాజ్ ఇట్ ఈస్ కృప మన దానికి అటాచ్ చేయబడి ఉంటది. అవి 2 సెపరేట్‌గా చూడగలిగేటటువంటి విషయాలు కాదు అన్నది మనము అవి 2 రైలు పట్టాలు లాంటివి అన్నది మనం చూసాము. అదే విధముగా ఇందాక సిస్టర్ గారు చెప్పినట్లుగా హంబుల్‌నెస్, వినయము, విధేయత, అదే విధముగా అన్నిటికి మించి విశ్వాసం. ఆయన పట్ల విశ్వాసము. అంతకంతకు పెరుగుతూ ఉన్నంత కాలము కూడా మనము ఖచ్చితంగా చెప్పొచ్చు. మనము కృపలో కొనసాగుతున్నాము అనేసేసి చెప్పొచ్చు. నీవే థాంక్ యూ వెరీ మచ్. సో దేవుని సేవలో మనము పోటీతత్వము కలిగి ఉండాలా? వద్దా? అన్న విషయం దాని దగ్గరికొచ్చినప్పుడు రాజీ లేని జీవితం అంటే దేవుడు మనకి నిర్దేశించినటువంటి క్రమాలు, లేదు అంటే గనక దేవుడు మనకు ఉద్దేశించినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేకుండా ఉండే విషయంలో గనక మనం పోటీ పడినట్లయితే అది చాలా గొప్ప విషయం. కాంప్రమైజ్డ్ లైఫ్ లేకుండా ఉండటము అన్నది చాలా గొప్ప విషయము. దానిలో గనక మనం పోటీ పడినట్లయితే చాలా మంచిది. మనము 2 విషయాల్లో ఎక్కువగా పోటీ పడొచ్చు. ఈ 2 విషయాలు కొద్దిగా స్లోగా బయటకు కనిపిస్తాయి. అంత ఈజీగా టక్‌మని చెప్పి బయటకు కనపడేవి కాదు. అంత ఈజీ కాదవి బయటకు కనపడటం. సపోజ్ నేను నా చర్చ్‌ని ఎక్కువ డెకరేట్ చేయొచ్చు. మీ చర్చ్ కంటే ఎక్కువ డెకరేట్ చేయొచ్చు. మా ఇంటిని ఎక్కువ డెకరేట్ చేయొచ్చు. మీరు ఏదైనా ఒక గృహకూడిక పెట్టుకుంటే మీరు ఒక 4 రకాల భోజనాలు పెట్టొచ్చు. నేను 10 రకాల భోజనాలు పెట్టొచ్చు. వాటిల్లో పోటీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదు. అంటే ఈ నెలంతా మేము ప్రార్థనా కూడికలు కలిగి ఉన్నాము. ఆ సందర్భంగా వచ్చినటువంటి థాట్ అన్నమాట ఇది. దేంట్లో ఉండొచ్చు, దేంట్లో ఉండకూడదు అన్న విషయాన్ని ఈరోజు చూడటానికి ప్రయత్నం చేద్దాము. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, జాషువా గాంధీ గారు అనేసేసి. దగ్గరలోనే ఉంటారు మాకు. ఆయన కొడుకుని అనవసరంగా కొంతమంది కొట్టటం వల్ల, అనవసరంగా కొట్టటం వల్ల, ఎందుకంటే వాళ్ళక్కడ కొద్దిగా మత్తు పదార్థం ఏదో సేవించి ఉండటం వల్ల, అంత ఎక్కువ స్పృహలో లేకుండా ఉండటం వల్ల, కొట్టటం వల్ల చాలా ఎక్కువ గాయాలైనాయి. సరే, ఎదుటి వాళ్ళు ఆ గాయాలైన దానికి వాటన్నిటికీ కూడా మొత్తం మీద డబ్బు చెల్లించారు, హాస్పిటల్ ఖర్చులు చేశారు, అదంతా చేశారు. కానీ పోలీస్ వాళ్ళైతే గనక ఖచ్చితంగా మీరు కేసు పెట్టవలసిందేనండి. లేకపోతే వీళ్ళు మాట వినే అవకాశం లేదు. వీళ్ళు జైలు జీవితం గడిపితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్తున్నా సరే, తల్లిదండ్రుల యొక్క అభ్యర్థన మేరకు, వారి యొక్క కోరిక మేరకు, వారి యొక్క కన్నీళ్ల మేరకు, ఏవండీ వాళ్ళకొక ఇంటర్వ్యూ ఉందండి.
అలాగా తెలియక చేసి ఉంటారు, వాడిని మేము సరిచేస్తాము, మాకు తెలియదు ఈ అలవాటు ఉంది అనేసి మేము స్టెప్స్ తీసుకుంటాము అని చెప్పి అష్యూర్ చేసినప్పుడు ఆయన హి హాస్ ఫర్గివెన్ దెమ్. అండ్ అది నన్ను చాలా బాగా కదిలించినటువంటి విషయం. అండ్ ఆ తర్వాత ఇది దగ్గరగా ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల 2.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట. వాళ్ళు ఇప్పుడు ఎక్కడో వేరే కంట్రీ ఎళ్లారంట. ఆ తర్వాత తిరిగొచ్చారంట. తిరిగొచ్చి జాషువా గాంధీ గారికి దే థాంక్డ్ హిమ్. అలవాట్ల నుంచి దూరంగా ఉన్నాడండి. వెళ్ళాడు. మేమొచ్చి మీకు కృతజ్ఞతలు చెప్పటానికొచ్చాము. ఆ రోజున మీరు క్షమించి ఉండకపోయినట్లయితే గనక కుదిరేది కాదు అతను వెళ్ళటము అన్నది అనేసేసి. సో, ఒక ఫర్గివింగ్ నేచర్‌లో మనము కాంపిటీషన్‌లోకి ఉండొచ్చు. అది దేవుణ్ణి సేవించటం అనే అనుకోవాలా? వద్దా? అన్నది మనం కూడా ఆలోచించాలి ఒకసారి. ఈజ్ ఇట్ గుడ్? అంటే గుడ్. ఎంత కుదిరితే అంత మనము క్షమించగలిగేటటువంటి నేచర్‌లోనికి రాగలగాలి. చేతనైనంత మట్టుకు, శక్యమైనంత మట్టుకు అని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. రెండోది ఏ విషయంలో ఉంటే బెటర్ అనుకుంటున్నారు మీరు? కాంపిటీషన్. మన మధ్య కాంపిటీషనే ఉందనుకోండి. మనది పోటీ పడేటటువంటి హృదయాలే మనవి. కాబట్టి ఒకటి ఫర్గివింగ్ నేచర్‌లో. రెండవది దేంట్లో ఉంటే బెటర్ అనేది చూసుకున్నట్లయితే మనము ఏదనిపిస్తది మీకు? ఆలోచిస్తూ ఉండండి. ఇతరులను కాంపిటీషన్ ప్రేమించడం. నిజమైన ప్రేమ. కరెక్ట్ అమ్మా. అది చూపించటంలో కూడా, అది చూపిస్తున్నప్పుడు కూడా చాలా ఈజీగా బయటపడేది కాదది. అంటే ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైమ్. చూడండి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చి చెప్పే వరకు కూడా వాళ్ళేం చేస్తున్నారో, ఏంటి అనేది ఆయన కూడా ఇంకా చాలా సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది గదా! మర్చిపోయాడాయన. కానీ నిన్నటి దినమున ఆయన ఆ మాట చెప్తున్నప్పుడు వి ఫెల్ట్ హ్యాపీ దట్ సుధాకర్ గారు ఇలా జరిగిందండి అని చెప్తున్నప్పుడు. సో, నిజమైన ప్రేమ చూపించే విషయంలో కూడా ఈ క్వాలిటీస్ అన్నీ కూడా నెమ్మదిగా బయటపడేటటువంటి విషయాలు. ఇట్ టేక్స్ టైమ్. చాలా సమయం పడతది అవి బయటపడటానికి. గాడ్‌లీ క్వాలిటీస్ బయటపడటానికి. ఎక్కడ కంపారిజన్ ఉండకూడదు, ఎక్కడ మన మధ్య పోటీతత్వం ఉండకూడదు అన్నటువంటి విషయాలు చూసుకున్నామనుకోండి. ఈ మధ్య కాలంలో మనం ఏం గమనిస్తున్నాము అంటే టీచింగ్ విషయాల్లో కొంతమంది పోటీ పడుతున్నారు. లేదా మనసుల్లోనికి ఆ ఫీలింగ్ ఉంటున్నది. ఐయామ్ ఎ బెటర్ టీచర్ థాన్ యూ ఆర్ ఐయామ్ ఎ బెటర్ ప్రీచర్ థాన్ యూ అనేసి చెప్పుకునే విషయంలో పోటీ ఉంటున్నది. అది ఉండవలసినటువంటి అవసరము లేనిది. లేదు అంటే గనక నేను ఇన్ని సంవత్సరాల నుంచి క్రీస్తుని అనుసరించి బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుణ్ణి, లేదా నేను ఫాలోవర్‌ని అని చెప్పుకునే విషయాల్లో ఎదుటి వాళ్ళు కొన్ని నెలలో లేదా కొన్ని సంవత్సరాల ముందు మాత్రమే వాళ్ళు క్రైస్తవులైనట్లయితే గనక వీరికి మధ్య ఒక రకమైనటువంటి కంపారిజన్. వాళ్ళు 30 సంవత్సరాల నుంచి క్రైస్తవులండి అనేసేసి అటువంటి విషయాల్లో కాంపిటీషన్ చూస్తున్నాం మనము. అటువంటి విషయాల్లో ఆ సీనియారిటీ లాగా దీంట్లో కూడా ఏదో సీనియారిటీ ఉన్న విధంగా ఉండటాన్ని మనము గమనిస్తూ ఉంటాము. ఇంకొక విషయం మనం గమనించినట్లయితే గనక వారికి ఉన్నటువంటి బ్లెస్సింగ్స్‌ని బట్టి. యెస్, డెఫినెట్‌లీ ధనం ఉండటము, లేదు అంటే గనక ఒక పెద్ద భవనం ఉండటము, ఇవన్నీ బ్లెస్సింగ్సే డెఫినెట్‌గా. బట్ దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించాలే తప్పితే, దాన్ని బట్టి మనిషి తనకి తాను గొప్ప అనుకోకూడదు కాబట్టి మనిషి ఆశించటము. నాకొక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. నాకొక ప్రత్యేకమైన పంక్తి ఉండాలి. అంటే ఫస్ట్ రోలో నేనుండాలి అనే విధమైనటువంటి కాంపిటీషన్. నేను బెటర్ బ్లెస్సింగ్ నేను దేవుని దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాను కాబట్టి అనే విషయాన్ని మనము కొన్ని చోట్ల గమనిస్తా ఉంటాము.
లేదు అంటే గనక నాది మా సంఘము పెద్దది, మా సంఘము చాలా పెద్దది, ఇన్ని ఎకరాల్లో ఉన్నది. లేదు అంటే గనక ఇంతమంది మనుషులొస్తున్నారు అని చెప్పే విషయంలో గాని, కాంపిటీషన్ ఈ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. బట్ స్టిల్ ఇటువంటి విషయాల్లో కాంపిటీషన్ ఉంటున్నది. సో మచ్ సో ఒకాయనేమన్నారంటే నాతో, ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయము. బ్రదర్ మీ చర్చ్‌లో ఎంతొస్తదో నాకు తెలియదు గానీ వారానికి అంటే నేనన్నాను, నిజంగానే నాకు తెలియదు అంకుల్ అది. నేను ఐ డోంట్ లుక్ ఇంటు దోస్ థింగ్స్. నేను దానికి ఐ డోంట్ కౌంట్ ద మనీ అనంటే, నన్నారు మా చర్చ్‌లో తెలుసా మొన్ననే నేను కనుక్కున్నాను 4-5 లక్షల రూపాయలొస్తది. వెరీ గుడ్ అని అనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ కలిసినప్పుడు ఆయనేమన్నాడు అంటే, మేము చర్చ్ కోసం అనేసేసి ఫండ్ రైజ్ చేస్తున్నాము అని అన్నాడు. వారానికి 4-5 లక్షల రూపాయలు కానుకగా ఇస్తున్నటువంటి విశ్వాసులు ఉన్నటువంటి సంఘము, బట్ ఇంకా చర్చ్ కోసం అనేసేసి ఫండ్ రైజ్ చేస్తున్నది. దేనికోసం అంకుల్? ఎటువంటి కార్యాలు చేస్తున్నారు మీరు? ఎటువంటి పనులు చేయదలుచుకుండి మీరు ఈ వీటిల్లోకి ఇది ఫండ్ రైజింగ్ చేస్తున్నారు అని అడిగితే, హి సేస్ దట్ ఇంకొద్దిగా చాలా పెద్ద చర్చ్ కట్టాలి మేము. అంతా మా మినిస్ట్రీ మొత్తము ఒకే దగ్గర ఉండాలి. అందుకోసం అనేసేసి. ఒక పక్క నుంచి మనమే చెప్తూ ఉంటాము. దేవుని రాకడికి సూచనలుగా కనిపిస్తున్నాయి. ఇదిగో యుద్ధాలు జరుగుతున్నాయి. వరదలు ఎక్కువగా వస్తున్నాయి. రకరకాల ఇష్యూస్ చాలా కనపడిపోతున్నాయి మనకి. దేవుని యొక్క సూచన క్రియలన్నీ చూస్తానే ఉన్నాం మనము అని అంటూనే ఉన్నాము. అండ్ స్టిల్ వి అక్వైర్ ల్యాండ్స్ అండ్ దెన్ వి బిల్డ్ మెగా చర్చెస్. చాలా పెద్ద చర్చెస్. అయితే దానికోసము పడుతున్నటువంటి తపన వాళ్ళేం చేస్తా ఉంటారంట, దే ప్రిపేర్ కేక్స్ తయారు చేసి తీసుకొనొచ్చి ఆ కేక్స్‌ని ప్రీమియం రేట్‌కి అమ్ముతారంట. అది కొనుక్కున్న వాళ్ళు అది దేవునికి ఇచ్చినట్లుగా. సపోజ్ నేను ఆ చర్చ్‌లో మెంబర్ అయినట్లయితే నేను ఆ కేక్ తయారు చేసి తీసుకొనెళ్తాను. ఆ కేక్ తయారీకి చర్చ్ ఏమి ఇవ్వదు. కాబట్టి నేను తయారు చేసి ఇంట్లోని తీసుకొనెళ్తాను. ఆ కేక్‌ని మీరు కొనాలి. మీరు కొన్నప్పుడు దానికి డబ్బులిస్తారు కదా! ఆ డబ్బులు మళ్ళీ చర్చ్ కట్టటం కోసం అనేసేసి. ఫండ్ రైజింగ్ మెథడ్స్ అన్నమాట ఇది. స్పెషల్ ప్రసాదం లాగా ఆ రోజున. దేర్ ఆర్ లైక్ సో మెనీ వేస్ కొత్త విషయాలు నేర్చుకోవటానికి దొరుకుతా ఉంటాయి కొన్ని సార్లు. బెటర్ చర్చ్ నాది లేదా బెటర్ హోమ్‌లో నేను నివసిస్తున్నాను. నా గృహం చాలా పెద్దది అనేసేసి వాటిల్లో కాంపిటీషన్స్. మేబీ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. లేదు అంటే గనక ఇతను బెటర్ డాక్ట్రైన్స్ టీచ్ చేస్తాడు. ఇతను గొప్పగా మాట్లాడతాడు అని. సో ఇటువంటి విషయాల్లో కాంపిటీషన్ వల్ల మనకు ఒరుగుతున్నదేంటి అని చూసినప్పుడు, ఇది కేవలము ఇప్పుడు మనం మాట్లాడుకున్న 4 విషయాలు గనక చూస్తున్నప్పుడు, ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినవి మాత్రమే అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంటది మనకి. ఇట్ ఈస్ సో క్లియర్. ఇంత క్లియర్‌గా తెలుస్తా ఉంటది. బట్ స్టిల్ పీపుల్ బాజ్ అబౌట్ గొప్పలుగా వాళ్ళ యొక్క భుజాలు తడుముకుంటూ గ్రేట్‌గా చెప్పుకునేటటువంటి రోజుల్లో ఉన్నామా అంటే డెఫినిట్‌గా ఉన్నాము. అలా జరుగుతూనే ఉన్నాయి అనేసేసి తెలుస్తుంది మనకి. బట్ నేను ఇదిగో నాకిలాగ జరిగింది. నేను ఈ విషయంలో ఎదుటి వాళ్ళని క్షమించగలిగాను అని చెప్పగలిగే దాంట్లో ఎవరైనా ఒక సాక్ష్యం ఉంటుందా అనేసేసి చూస్తే, నిన్నటి దినమున నేనే సంఘంలో మాట్లాడాను. మాట్లాడుతున్నప్పుడు దాదాపుగా నలుగురు సాక్ష్యం చెప్పారు. యాక్సిడెంట్ జరిగింది, దేవుడు కాపాడాడు. కాలు నొప్పులు దేవుడు కాపాడాడు. ఉద్యోగము దేవుడు సహాయం చేశాడు. ఇంకొక ఆంటీ అన్నారు గవర్నమెంట్‌లో ఒక వర్క్ విషయంలో తొందరగా జరిగింది. దేవునికి వందనాలు. బట్ డిడ్ వి హియర్
నిన్న 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 విన్న సాక్ష్యంలో నేను విన్న సాక్ష్యం బయట నుంచి జాషువా గాంధీ గారు చెప్పినటువంటి సాక్ష్యం. సుధాకర్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఐ థింక్ వీ నీడ్ కాంపిటీషన్ హియర్ సుధాకర్ అనేసి ఆయన మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. ఆ తల్లిదండ్రులు గుర్తుంచుకొని వచ్చి చర్చ్కి రావటము. సో నెమ్మదిగా ఇది వాళ్ళకి క్రీస్తుని పరిచయం చేసే కార్యక్రమం ఇదే కదా అన్నది కూడా మనకి అర్థమవుతా ఉంటది. ఇదే విధంగా కదా మనం పరిచయం చేయగలుగుతాము. ఇస్ ఇట్ నాట్ ద బెస్ట్ వే? ఇది బెస్ట్ ఇంట్రడక్షన్ కాదా? ఇగో అనేసి అది ఒక బెస్ట్ ఇంట్రడక్షన్ కాదా యేసుక్రీస్తు ప్రభు వారికి అన్నది ఆలోచిస్తే ఎస్ అనేసి తెలుస్తుంది. సో క్షమించటంలో మనము పోటీ పడి ఉంటున్నామా? ఆర్ వి ఏబుల్ టు హ్యావ్ ఎ కాంపిటీషన్ ఇన్ ఫర్గివింగ్ ద పీపుల్? ఎందుకంటే ప్రభు వారు మనందరి కోసము ఆయన క్షమించిన విధానాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనము తిరిగి క్షమించకుండా ఎలా ఉంటాము అనే ప్రశ్న ఖచ్చితంగా మన హృదయాల్లో ఉదయించాలి. అది రెండవ విషయము సిస్టర్ గారు చెప్పారు, ఎస్ ప్రేమించటంలో. బట్ చాలా స్లోగా కనపడేటటువంటి ఒక విషయం ఉంది, ఇంకొక విషయం ఉంది. ఏంటో అది గమనానికి వచ్చిందా? గుర్తుకొచ్చిందా మీకు ఏదైనా? దేవుడు కోరుకునేది అది. హోలీనెస్ అండి, పరిశుద్ధత. క్షమించేది. యా, హోలీనెస్, పర్సనల్ హోలీనెస్. సాధారణంగా పర్సనల్ హోలీనెస్ లేదు అంటే కనుక హోలీనెస్ ఇది చాలా ఇట్ ఈస్ సో క్లోజ్ టు ద హార్ట్ థింగ్ ఆఫ్ ద గాడ్. నేను పరిశుద్ధుడిని కనుక మీరందరూ పరిశుద్ధులుగా ఉండండి అన్నటువంటి ఆయన యొక్క మాట. బట్ ఇది బయటపడేటటువంటి అవకాశము ఓన్లీ తప్పు జరిగినప్పుడే బయటపడేది, లేకపోతే ఇది అసలు బయట కూడా పడకపోవచ్చు. ఇట్ మే నాట్ కమ్ అవుట్ ఆల్సో. ఈ క్వాలిటీ అసలు బయటకి రాకపోవచ్చు, బికాజ్ ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ దెన్ గాడ్. నా గురించి నేను మాట్లాడినట్లయితే కనుక ఇట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ దెన్ మై గాడ్ అబౌట్ మై హోలీనెస్. ఇంకొక క్వాలిటీ మనం చూసినట్లయితే అదేంటి అంటే ఒబీడియన్స్. ఈ రోజుల్లో చాలా తక్కువ అయిపోతున్నటువంటి ఇంగ్రీడియంట్ అది, లోబడటము అన్నటువంటిది. ఈ లోబడటము అన్నది దేవుడు చాలా ఎక్కువగా ఆశీర్వదించడాన్ని కూడా మనం గమనిస్తాము. దీన్నే మనము నెమ్మదిగా ఈ ఒబీడియన్స్ అది మనల్ని ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే డెఫినెట్ గా ఇది మనల్ని హంబుల్నెస్ దగ్గరికి లీడ్ చేసేటటువంటిది. కాబట్టి if we can be obedient to our elders, if I can be obedient to the word of God, if I can be obedient to my God. మనము సౌలు అదే విధముగా సమూయేలు వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మనందరికీ బాగా గుర్తుంది. ఏ రకంగా సౌలు యాక్చువల్గా తన తర్వాత రాజుగా ఉండేటటువంటి అవకాశాన్ని తన కొడుకు లేదు అంటే కనుక తన ఆర్జితముగా ఉన్నటువంటి ఒక విషయాన్ని పోగొట్టుకున్నాడు అన్న విషయం కూడా మనకి తెలుసు. తన కొడుకు అవ్వేటటువంటి అవకాశం ఉంది. జస్ట్ ఆ ఆవుల్ని ఆ గేదెల్ని వాటిని కనుక ఆయన చంపేసి ఉంటే కుదిరేది, సరిపోయేది. అది అంత చిన్న ఒబీడియన్స్ అది. బట్ మెనీ టైమ్స్ ఈ ఒబీడియన్స్ విషయం ఒకటి. సో దెర్ ఆర్ టూ థింగ్స్ విచ్ వీ కెన్ రియల్లీ మనం పోటీ పడవచ్చు. ఇది నెమ్మదిగా బయటపడుతుంది. ఇది ఎస్ ప్రేమ, డెఫినెట్లీ పర్సనల్ హోలీనెస్, బట్ మోర్ దాన్ దాట్ ఇంకొద్దిగా ఎక్కువ ఒక మెట్టు ఎక్కువలో ఉన్నవి ఏంటి అనేది చూసినట్లయితే గనక క్షమించటము, ఆ తర్వాత ఒబీడియన్స్, లోబడటము అంటే కాని మాట కాని ఆజ్ఞకు లేదు అంటే గనక అక్కర్లేని వాటి దగ్గర
కాదు ఒబీడియన్స్. డెఫినెట్గా దేవుని యొక్క విషయాల్లో, దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞల విషయాల్లోనూ మనము ఒబీడియన్స్ చూపించగలుగుతున్నామా? ఎందుకంటే ఈ క్వాలిటీ ఉన్న వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు షో ద క్రైస్ట్ త్రూ దేర్ యాక్షన్స్, నాట్ త్రూ దేర్ టీచింగ్. నోరు విప్పవలసినటువంటి అవసరం ఉండదు వీళ్ళకి. అంత ఎక్కువ నోరు విప్పి మాటలని సహాయంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే ప్రభు వారిని పరిచయం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఫర్గివ్నెస్ అండ్ ఒబీడియన్స్‌కి ఈ రెండిటికి అంత గొప్ప క్వాలిటీ ఉంది. అండ్ ఖచ్చితంగా మనము ఈ 2 క్వాలిటీస్‌కి డెఫినిట్‌గా ఆకర్షితులయ్యాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరిచయం అయినప్పుడు కూడా వి వర్ ఆల్సో వెరీ మచ్, ఆయన చూపించిన ప్రేమ తరువాత నెక్స్ట్ చాలా ఎక్కువగా మనం ఆకర్షితమైంది ఫర్గివ్నెస్ అండ్ దెన్ ఒబీడియన్స్‌ని బట్టి. సువార్తలన్నీ కూడా చదువుతున్నప్పుడు ఆయన క్యారెక్టర్ గురించి మనం ఆలోచిస్తూ రాసుకుంటున్నప్పుడు ఆయన గురించి ఆయన క్యారెక్టర్ ఎటువంటిదో చూద్దాం మనం అనేసి రాసుకోవటం బిగించేసినట్లయితే గనక, మనం క్యారెక్టర్ స్టడీ చేసినట్లయితే గనక వి విల్ ఫైండ్ దిస్ యాజ్ అన్ హైయెస్ట్ థింగ్ అన్నది గమనించుకోగలుగుతాం మనం. బట్ ఈ రోజున ఏ రకంగా మనల్ని మనము పరిచయం చేసుకుంటున్నాము, లేదా మనల్ని ఇతరులు పరిచయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము, లేదు మనం కోరుకోపోయినప్పటికీ కూడా ఏ రకంగా పరిచయం చేయబడుతున్నాము అన్నది గనక మనం చూసుకుంటున్నట్లయితే గనక, అండి నిన్న గ్రేట్ ప్రీచర్ అండి, చాలా మంచి గొప్ప వక్త అనేసి పరిచయం చేయబడుతున్నాం. చాలా గొప్పగా ప్రసంగం చేసేవాళ్ళు అని చెప్పి మనం ఆయన్ని పరిచయం చేయటం బాగుంటుందా? లేకపోతే చాలా గొప్ప సాక్షి జీవితం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి పరిచయం చేయటం బాగుంటుందా? సపోజ్ నన్ను ఎవరైనా పరిచయం చేయాలి అని అనుకున్నట్లయితే గనక, సుధాకర్ చాలా బాగా మాట్లాడతారు అనేసి పరిచయం చేస్తే బెటరా? లేకపోయినట్లయితే సుధాకర్ చాలా మంచి సాక్షి జీవితం కలిగి ఉన్నాడు అని చెప్పి పరిచయం చేస్తే బాగుంటుందా? సాక్షి జీవితం చెప్తే డెఫినెట్‌గా 100% అసలు ఎటువంటి సందేహం లేదు మన హృదయాల్లో. బట్ చాలా సార్లు ఇవి కనపడట్లేదు. గ్రేట్ ప్రీచర్ అన్న మాటలే కనిపిస్తున్నాయి మనకి. నా గురించైనా, ఇంకోళ్ళ గురించైనా, మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు ప్రస్తుతానికి. లేదు అంటే గనక అది అయ్యగారిది శరవేగంగా విస్తరిస్తున్నటువంటి సేవ. బుల్లెట్ ట్రైన్ కంటే కూడా ఎక్కువ స్పీడ్‌తో విస్తరిస్తున్నటువంటి సేవ అని చెప్పి పరిచయం చేయటం బాగుంటుందా? లేకపోయినట్లయితే ఈ ఈ సంఘం వారికండి వండర్‌ఫుల్ అవుట్‌రీచ్ ఉందండి. ఏ రకంగా ఇతరులకి పరిచయం చేయాలి వాళ్ళ సంఘాన్ని అన్న విషయంలో, లేదు అంటే గనక ఏ రకంగా క్రీస్తుని పరిచయం చేయాలి అన్న విషయాల్లో వినూత్నమైనటువంటి మెథడ్స్ కనుక్కుంటా ఉంటారండి. ఆలోచన చేస్తే ఏది బాగుంటది అంటే మనందరికీ తెలుస్తానే ఉంటది. ఇది మాది చాలా పెద్ద సంఘం నుంచి, చాలా పెద్ద సంఘానికి అయ్యగారు చూస్తా ఉంటారు. ఆయనకి ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్పి పరిచయం చేస్తే బాగుంటుందా? లేకపోయినట్లయితే ఎన్ని సంఘాలు ఉన్నాయి ఈయన విలేజ్‌లో చిన్న చిన్న సంఘాలకి అక్కడికి ఆయన ప్రతి ఆదివారం వెళ్ళలేడు. లేదు అంటే గనక తన టైం ఇవ్వలేడు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి కొద్దిగా పేదరికంలో ఉన్నటువంటి పాస్టర్‌లని ఎంచుకొని, వాళ్ళకి రెగ్యులర్‌గా సహాయం చేస్తా ఉంటారు. అనేకమైనటువంటి విలేజ్ చర్చెస్‌కి హెల్ప్ చేస్తా ఉంటారు అనేటటువంటి పరిచయం బావుంటుందా? అని చూసినట్లయితే డెఫినిట్‌గా ఏది మంచిదో మనకి తెలుస్తానే ఉంటది. ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అండి. ట్రూ ఇంటర్నేషనల్ స్పీకరే.
ఒకటి కాకుండా ఇంకొక దేశానికి వెళ్తే ఇంటర్నేషనల్ స్పీకర్ అవుతారు డెఫినెట్గా. అది నిజమే కావచ్చు, కానీ ఇంటర్నేషనల్ స్పీకర్ అవటం కరెక్టా, లేకపోతే చాలా లవింగ్ అండ్ కేరింగ్ పర్సన్ అండి. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. బట్ స్టిల్ మనం ఈ వర్డ్స్ ఇంట్రడక్షన్లో ఒక్కొక్కసారి యూజ్ చేస్తూ ఉంటాము. ఇక నుంచి నన్ను ఇంట్రడ్యూస్ చేసే విషయంలో కూడా దీన్ని గౌరవంగా భావించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ గ్రేట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఆర్ ఎనీబడి హూ ఇస్ డూయింగ్ హియర్. బట్ మనకి అవి అలవాటు అయిపోయినాయి కొన్ని మాటలు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, లేదు అంటే గనక దే ఆర్ రాంగ్ అని అనట్లేదు, నథింగ్ లైక్ దట్. బై గాడ్ చాలా ఎలా చెప్పాలి, విత్ ఆల్ మై హంబుల్నెస్ దట్ ఈస్ పాసిబుల్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు థింక్ ఆన్ దోస్ లైన్స్ అంతే. ఇట్ మే నాట్ బి రిక్వైర్డ్. మనందరము ఆఖరికి వచ్చేసరికి వీఆర్ జస్ట్ హిస్ చిల్డ్రన్, ఆయన యొక్క బిడ్డలమే కదా. అంతకుమించి మనకున్న క్వాలిఫికేషన్ అంటూ ఏమీ లేదు. నాకు ఈ మందుల కంపెనీ ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని నడిపిస్తున్నాను దేవుడు, అంతే. మీకు అంటూ ఒకటి ఇచ్చాడు, దాన్ని మీరు చూస్తున్నారు జాగ్రత్తగా. దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ ఫర్, అంతే. ఇంకొక ఇంట్రడక్షన్ మనం చూస్తూ ఉంటాం. అదే ఇంట్రడక్షన్ అంటే గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇది వింటూ ఉంటామా మనము, రెగ్యులర్గా వింటూ ఉంటామా గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అనేసి. గొప్ప దైవజనుడు, కనీసం తెలుగులో ట్రాన్స్లేషన్ బాగుంది, గొప్ప దేవుడికి జనుడు అనేసి. కానీ ఇంగ్లీష్ వచ్చేసరికి గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటూ ఉంటాం. బట్ ఈస్ ద సర్వెంట్ ఆఫ్ గ్రేట్ గాడ్ అని కనుక వచ్చినట్లయితే, ఇఫ్ యూ కెన్ మౌల్డ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం మౌల్డ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. చాలాసార్లు ఇంట్రడక్షన్ ఇవ్వాలి అని వచ్చినప్పుడు విచ్ ఆఫెన్ కమ్స్, పరిధిగా ఒక్కొక్కసారి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది మాట. ఎలా 2-3 మాటలు చెప్పన్నా, 2-3 మాటలు చెప్పక్క అనేసి అలా వస్తున్నప్పుడు మన దగ్గరికి, హౌ డు వి ఆల్సో రియాక్ట్? ఏ రకంగా? ఎస్, సభా మర్యాద అన్నది ఒకటి ఉంటుంది, ఇదంతా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా సుధాకర్ రెడీగా ఉన్నాడు, ఆన్లైన్లోకి వచ్చాడు అని చెప్తే కూడా సరిపోతుంది ఇన్ని రోజుల తర్వాత. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఫస్ట్లో ఎస్, చాలా మంది తెలియదు. అయితే కొంతమంది కొత్త వాళ్ళు వస్తే అన్న ఐడియా వస్తుంది. సో ఓకే, మనకి పరిచయం ఉన్న సుధాకర్ గారు సరిపోతుంది. we can mold also. ఇప్పుడు రూపక్క గురించి నన్ను చెప్పమంటే చెప్పడానికి ఎన్నో ఉండొచ్చు. బాబీ అన్న గురించి చెప్పొచ్చు, స్వరూప్ అన్న గురించి ఉండొచ్చు, లేదు అంటే గనక సిస్టర్ ప్రసీద గారి గురించి చెప్పొచ్చు, లేదంటే ఝాన్సీ గూడపాటి గారి గురించి చెప్పొచ్చు. బట్ ఇట్ కమ్స్ డౌన్ టు ఓన్లీ దీస్ థింగ్స్ కదా. ఇవి కదా ఇంపార్టెంట్ థింగ్స్ మనకి లైఫ్లో. ఒక గొప్ప సాక్షి జీవితము అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం అవుతుంది. మంచి అవుట్ రీచ్ ఉన్నటువంటి సంఘంగా దీన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయం బాగుంటుంది. అనేకమైనటువంటి విలేజ్ చర్చెస్లో ఉన్నటువంటి పాస్టర్స్కి హెల్ప్ చేస్తున్నారు అన్నది బాగుంటుంది. దట్ ఈస్ మచ్ మోర్ రిక్వైర్డ్. ఈ రోజున ఇఫ్ వీఆర్ నియరింగ్, మనం చాలా దగ్గరగా వెళ్తున్నాము ప్రభు వారు రాకడ కోసం అంటే, రాకపోవచ్చు ఆయన. ఐ రియల్లీ డు నాట్ నో. నేనేమి రేపు ఎల్లుండి నేను చెప్పట్లేదు. ఐఎమ్ నో బడీ టు డూ ఆల్ దోస్ థింగ్స్. బట్ విచ్ ఈస్ బెటర్ అని చెప్పి ఆలోచించినట్లయితే నెమ్మదిగా మనము ఆ కొద్దిపాటి దీనిలోనికి రావాల్సినటువంటి అవసరం ఉంది. వి రియల్లీ డు నాట్ రిక్వైర్ ఎనీ సార్ట్ ఆఫ్ టైటిల్స్, ఎనీథింగ్, అటువంటి ఏం అక్కర్లేదు. ఎందుకంటే వీటి దగ్గర నుంచే ఈ కాంపిటీషన్ అన్నది ఒక్కొక్కసారి తెలియకుండానే బిగిన్ అవుతూ ఉంటుంది. ఈ పోటీ తత్వము ఉండవలసింది ఓన్లీ
రెండు విషయాల్లో గనక మనం అలవాటు చేసుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే, విచ్ ఈస్ ఆఫ్ హైయెస్ట్ ప్రయారిటీ ఈ రోజున, దట్ ఈస్ ఫర్‌గివ్‌నెస్ అండ్ దెన్ ఒబీడియన్స్ అయినట్లయితే, అండ్ దెన్ యెస్ లవ్ చేసే విషయంలో, ప్రేమించే విషయంలోను, పర్సనల్ హోలీనెస్ కాపాడుకునేటటువంటి విషయంలోను, అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ థింగ్స్ మే బికమ్ మేబీ సో అని మనము లెక్కేసుకోవచ్చు. ఈ కాంపిటీషన్‌లో ఒక్కొక్కసారి ఏం జరుగుతా ఉంటదంటే, వి మే టేక్ అవే గాడ్స్ గ్లోరీ ఆల్సో. ఒక్కొక్కసారి కొద్దిగా ములుగ చెట్టు ఎక్కేటటువంటి అవకాశం ఉన్నది. ఒక్కసారి వి మే బికమ్ సంథింగ్ ఎల్స్. హృదయంలో ఒక రకమైనటువంటి కొద్దిసేపైనా సరే, కొద్ది క్షణాలు కావచ్చు కొంతమందికి అయినట్లయితే గనక, బికాస్ మెనీ పీపుల్ ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ హూ గెట్ ఇట్ డౌన్ టు నార్మల్సీ. ఆ రకంగా నేను మిత్ర అంకుల్‌ని నేను చూసేవాడిని కొద్దో గొప్పో. ఇది ఇలా చేయకుండా ఉంటే బాగుండేది సుధాకర్ అని చెప్తా ఉంటారు పక్కన కూర్చొని ఉన్నప్పుడు. చాలా అరుదుగా, చాలా తక్కువ మందిలో గమనించాను నేనది. బట్ ఒక్కొక్కసారి అక్కడ ఉన్నటువంటి ఆరా ఏదైతే ఆ యొక్క ఒక మహిమాన్విత ప్రదేశంగా అక్కడ ఒక పవిత్రమైనటువంటి అట్మాస్ఫియర్ బిల్డ్ అవుతుండగా ఒక్కొక్కసారి బై గివింగ్ అవే దట్ గ్లోరీ టు అదర్ పర్సన్ మనిషికి ఇచ్చినందువల్ల దెన్ ఇది తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దేవునికి చెందవలసినటువంటి మహిమ. బట్ గాడ్ ఈజ్ ఎ వెరీ జెలస్ గాడ్. ఆయన ఖచ్చితంగా ఆయనకి ఇవ్వవలసిన, ఆయనకి చెందవలసిన, ఆయనది మాత్రమే అయినటువంటి ఆ గ్లోరీ హీ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దట్. దేవుడు అటువంటి దేవుడు మనకి. అండ్ కొన్ని ఉదంతాలు బైబిల్‌లో చదువుతున్నప్పుడు అవి మనల్ని ఇంకొద్దిగా ఎక్కువ ఫ్రైటన్ చేయాలి. అంటే భయపెట్టాలి యాక్చువల్‌గా ఆ ఉదంతము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో హేరోదుకి ఏం జరిగింది అనేది మనం ఆలోచించి చూసినప్పుడు, జనాలు పొగడటం బిగిన్ చేస్తారు. పొగడటానికి వేరే కారణం ఉందనుకోండి. బట్ స్టిల్ నిజమే, నన్నే పొగుడుతున్నాడేమోనని అనుకున్నాడు హేరోదు. ఏం జరిగిందనేది మనకి తెలుసు. బట్ జస్ట్ ఫర్ ద బెనిఫిట్ వి విల్ రీడ్ దట్. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 20-24 వరకు చదువుకుందాం. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వరేక మనసుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఆమె ఎప్పుడు చనిపోయాడు రాసలేదు కానీ ఇక్కడ పురుగులు పడి చనిపోయాడు అన్నది, అంటే వెంటనే చనిపోయాడా, లేకపోయినట్లయితే కనుక కొన్నాళ్ళకి చనిపోయాడా పురుగులు పడి అనేసి. బట్ ఈ పురుగులు వినడానికి ఎలా ఉంది ఇది? పురుగులు పడి ఎవరినైనా చూసామా మనం ఇప్పటి వరకు అసలు చనిపోవటం? మీలో ఎవరైనా చూసారా? చూసాం.
ప్రజలు కోపం తెప్పించారంట. దానికోసం అనేసి వాళ్ళు వచ్చి కొద్దిగా పొగిడితే బాగుంటది కదా అని అనుకొని వచ్చి కొద్దిగా పొగిడారంట. పొగిడితే అతను అది ఆ పొగడ్తలు నిజమే, నేనే అని అనుకున్నాడంట. నేనే దేవుణ్ణి అని అనుకున్నాడంట. పుట్టే పురుగులు పడి ప్రాణం విడిచాడంట. ఎంత భయంకరమైనటువంటి సన్నివేశము కదా. అండ్ కాంట్రాస్ట్ గా గనక మనం చూసినట్లయితే గనక, దీనికి కాంట్రాస్ట్ గా మనం గమనించినట్లయితే గనక, గల్తీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4, 5 వచనాలు చదువుకుంటే, ప్రతివాడు ప్రతివాడును ఆ, తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. సింపుల్ కదండి. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. ప్లానింగ్ విషయంలో కావచ్చు, చేస్తున్నప్పుడు కావచ్చు, అది ఎగ్జిక్యూట్ జరుగుతున్నప్పుడు కావచ్చు, ప్రతివాడు, నేను, మీరు, మనము గనక పరీక్షించి చూసుకుంటూ వెళ్తున్నట్లయితే గనక, ఆ కొద్దిపాటి అతిశయము దేనిని బట్టి కలిగితే, అది కనుక మనం చేస్తున్నటువంటి పనిని బట్టి అయితేనట్లయితే గనక, అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది అంటే, ఎస్, ఇక్కడ ఈ హెల్ప్ జరిగింది, ఇక్కడ ఇటువంటి మేలు జరిగింది, దీనిని బట్టి ఇదిగో ఎదుటి వ్యక్తికి ఈ బెనిఫిట్ జరిగింది అనేది మనం గుర్తిస్తున్న కొద్దీ కూడా దాన్ని బట్టి ఒక చిన్నపాటి అతిశయం రావటము అన్నది కొద్దిగా బెటర్ ఏమో. అందువల్ల వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ యాజ్ రిగార్డ్స్ ద కాంపిటీషన్ యాటిట్యూడ్ ఈస్ కన్సర్న్. ఆ కాంపిటేటివ్ యాటిట్యూడ్ బెటరా, లేకపోయినట్లయితే ఈ కంపారిజన్ యాటిట్యూడ్ బెటరా? కంపారిజన్ లోకి వెళ్ళేటటువంటి యాటిట్యూడ్ ఏదైతే కాంపిటీషన్ ఇస్తుందో దాని నుంచి దూరం జరిగేటటువంటి అవకాశం దొరుకుతుంది. అండ్ ఇది ప్రతి వాడును తన బరువు తాను భరించుకోవడం కదా. ఇప్పుడు ఏదైతే అంటే దీన్ని బట్టి ఏంటి అంటే, వస్తున్నటువంటి ఏదైనా దానిలోంచి మంచి జరిగినట్లయితే మంచి మనదే అవుతుంది, దానిలోంచి ఏదన్నా చెడు వస్తున్నట్లయితే చెడు మనదే అవుతుంది. పరీక్షించి చూసుకొనవలెను. we need to be extra careful in whatever we are talking, whatever we are doing, especially doing లో. అండ్ ఎస్, దేవుని వాక్యం విషయంలో అయినట్లయితే కనుక ఆ బోధించే విషయంలో సైతము we need to be extra careful అన్నది అర్థమవుతున్నది. సో గ్లోరీ మట్టుకు, దేవుని విషయంలో మట్టుకు వీ కెనాట్ టేక్ అవే హిస్ గ్లోరీ అండ్ స్టిల్ బి సక్సెస్ఫుల్లీ లివింగ్. ఏ రోజు దగ్గర జరిగింది. అండ్ దెన్ ఇదే రకంగా మనము యెషయా గ్రంథములో కూడా ఈ మాట రాసిపెట్టి ఉంటుంది. యెషయా గ్రంథము 48:11. నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. దేవుణ్ణి మహిమపరిచే విషయములో అటువంటి కార్యం ఏదన్నా జరుగుతున్నప్పుడు, ఇఫ్ మ్యాన్ ఈస్ గ్లోరిఫైడ్ దేర్, మనిషి కనుక అక్కడ గ్లోరిఫై చేయబడినట్లయితే, అది ఇండైరెక్ట్ గా మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే అది మనకి హాని చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఓన్లీ గాడ్ అలోన్ అండ్ దెన్ హీ అలోన్ మస్ట్ బి గ్లోరిఫైడ్ అన్నది కూడా తెలుసుకోగలుగుతున్నాం మనం. ఒక్కొక్కసారి మనము ఇంట్రడక్షన్ లో కావచ్చు, లేదు అంటే గనక కంపారిజన్స్ లో కావచ్చు, వీటిల్లో ఒక్కొక్కసారి మనము కాంపిటీషన్ ని చొచ్చుకొని వచ్చినందువల్ల, తెలియకుండానే అది వస్తున్నందువల్ల అది మనకి నష్టమే చేస్తున్నది తప్ప
లాభం ఏమీ లేదు అన్నటువంటి విషయము డెఫినెట్గా తెలుసుకోగలుగుతున్నాం. సో ఇటువంటి గ్రహింపులోనికి మనం ఎంత తొందరగా వెళ్తే అది అంత బెటర్గా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనిషిని పొగిడేటటువంటి విధముగాను, లేదు అంటే గనక మనిషి చేసినటువంటి పనులను పొగిడే విషయంలోనూ అటువంటి ఇంట్రొడక్షన్స్ వచ్చినప్పుడు సాధారణంగా అవి కంపారిజన్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కంపారిజన్లోకి వెళ్ళింది అంటే అక్కడ కాంపిటీషన్ బిగిన్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? సాధారణంగా ఎదుటి వ్యక్తికి ఒక రకమైనటువంటి జెలస్ ఫీలింగ్ కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. ఒకళ్ళని పొగుడుతున్నారు అంటే మనము ఇంకొకళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఓకే నాకంటే కూడా వీళ్ళు ఎక్కువగా పొగడబడుతున్నారు అనేటటువంటి ఆ యాటిట్యూడ్ లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆర్ యూ గెటింగ్ దిస్ వన్? స్టేజ్ అర్థమవుతున్నదా? ఎప్పుడైతే కంపారిజన్ వస్తుందో ఎవరో ఒకరిని మనం పైన పెట్టాల్సి వస్తుంది, ఎవరో ఒకరిని తెలియకుండానే కింద పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేసినందువల్ల ఎంతో మేలుగా ఉండేటటువంటి బెటర్మెంట్ ఉంటుంది. దీనికి ఉండే ఏకైక మార్గం ఏంటి? ఓన్లీ బెటర్ థింగ్ ఏంటి దీంట్లో జరిగేటటువంటి? we need to be పార్టిసిపేటివ్ నేచర్ ని మనం ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. ఎంతమందికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ ఉందా మీలో ఎవరికైనా? ఉంటే గనక ఇదివరకు దేశముగా మనము చాలా ఇండివిడ్యువల్ గా మనము రికార్డులు స్థాపించే వాళ్ళం ఇదివరకు. కానీ ఈ మధ్య కాలంలో మనం గమనించగలిగినట్లయితే గనక టీమ్గా మనము కొన్ని విషయాలను అచీవ్ చేస్తున్నాం. మనము కంట్రీగా, టీమ్గా, ఒక 4 కలిసి, ఒక 3 కలిసి, ఒక 10 మంది కలిసి, ఒక 11 మంది కలిసి మనము వీఆర్ అచీవింగ్ సంథింగ్. అప్పుడు ఏమవుతుంది? ద థింగ్ గోస్ టు ఎవ్రీబడి, అది అందరిది అవుతుంది. అటువంటి నేచర్లోనికి నెమ్మదిగా మన దేశము వెళ్తుంది. లేకపోతే ఇదివరకు ఓన్లీ ఇండివిడ్యువల్ స్పోర్ట్స్లోనే మనం ఎక్సెల్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు ఇండివిడ్యువల్ స్పోర్ట్ కాకుండా యాజ్ ఎ టీమ్ గేమ్స్లో కూడా మనము ముందుకు వెళ్ళగలుగుతున్నాము. అలా వెళ్ళగలుగుతున్నాము అంటే కారణము ఏమై ఉండొచ్చు అనేది చూసినప్పుడు స్లోలీ వీఆర్ బికమింగ్ లైక్ టీమ్ వర్క్ అన్నది, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి పనిచేయటము అన్నది మనకి అలవాటు అవుతున్నది. అండ్ ఈ అలవాటు చాలా ఎక్కువగా మనకి మన చర్చెస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ క్వాలిటీని మనం ఎక్కువగా పెంపొందించుకుంటా వెళ్ళాలి. ఏ రకంగా? మీకు ఏదైనా ఒక అవార్డు వచ్చిందనుకోండి, మీకు ఏదైనా ఒక బ్లెస్సింగ్ వచ్చిందనుకోండి, మిమ్మల్ని ఎవరైనా సరే పొగిడారు అనుకోండి, లేదు అంటే కనుక ఒక గొప్ప కార్యము దేవుడు మీ ద్వారా జరిగించాడు అనుకోండి, దాన్ని బట్టి నేను సంతోషించేటటువంటి మెంటాలిటీని కనుక నేను డెవలప్ చేసుకోగలిగినప్పుడు దెన్ స్లోగా ఈ కాంపిటేటివ్నెస్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ అక్కకు వచ్చింది, ఎస్ అన్నకు వచ్చింది అనేటటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి వచ్చినప్పుడు జరిగేటటువంటి వాళ్ళల్లో ఉండేటటువంటి ఉత్సాహము, వాళ్ళల్లో ఉండేటటువంటి అచీవ్మెంట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది మనలోనికి కూడా తెచ్చుకోగలగాలి మనము. అంటే దాన్ని ఒక జాయ్ఫుల్ ఈవెంట్ కింద తయారు చేయగలిగేటటువంటిది అవకాశము ఎప్పుడు జరుగుతుంది అంటే ఇఫ్ ఇట్ కెన్ బి ఎంజాయ్డ్ బై ఆల్ ద పీపుల్. లేకపోయినట్లయితే ఓ అతనికి వచ్చిందా అనేసి ఒక బ్యాక్ స్టెప్ తీసుకునే కండిషన్లోకి వెళ్ళిపోతాం. అతనికి కూడా వచ్చిందా, ఓ
ఆ సంఘంలోన అలా జరిగిందా అనేటటువంటి ఫీలింగ్ లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. గొప్ప కార్యం జరిగినప్పుడు అది ఖచ్చితంగా దేవుని ద్వారా జరిగింది అనేది మనకు తెలుసు. ఒక గొప్ప విషయం ఏదన్నా పని జరిగినప్పుడు అది డెఫినెట్‌గా మనందరికీ సంబంధించింది అన్నది కూడా మనకి తెలుసు. అటువంటప్పుడు దాంట్లో పార్టిసిపేటివ్ నేచర్ రాకుండా ఉండటానికి కారణం ఏంటి? అలా ఎందుకు దాంట్లో నేను సంతోషించలేకపోతున్నాను? కారణం ఒకటి అసూయ, జెలసీ. దాన్ని గుర్తించిన వెంటనే, గుర్తెరిగిన మరుక్షణము తెలిసిపోతది. మనకు తెలిసిపోతది. దాన్ని ఏ రకంగా కిల్ చేయాలి, దాన్ని ఏ రకంగా కిందకి తీసుకురావాలి అనేది చూసుకోవాలి. ఇంపార్టెంట్‌గా ఆ టైం అప్పుడు మనము జస్ట్ ఎ మినిట్ అండి. ఈ టైంలో ఏంటి ఫోను? జస్ట్ ఎ మినిట్ అండి. సురేష్ చెప్పు. సో, ఇతరులు చేసినటువంటి ఆ గ్రేట్ అచీవ్‌మెంట్‌లో మనము పార్టిసిపేటివ్ నేచర్ లేకుండా ఉండటానికి కారణం ఏమిటి? వాట్ కుడ్ బి ద రీజన్? అసూయే కదా! అసూయ. దీంట్లోకి వెళ్ళకుండా ఉండాలి అంటే మనము అది ఆ కాంపిటీటివ్ స్పిరిట్ లేకపోయినట్లయితే మనకి, ఆ కాంపిటీటివ్ స్పిరిట్ ఉండవలసిన చోట ఉన్నట్లయితే గనక మనకి డెఫినిట్‌గా మనము వి విల్ నాట్ బి అండర్‌గోయింగ్ దట్. సో, దాన్ని ఒక దగ్గర ఎక్కడైతే పెంచుకోవాలో అక్కడ పెంచుకుంటూ, లైక్ ఫర్‌గివ్‌నెస్, ఒబీడియన్స్, లవ్ చేసే విషయంలోను, దేవునికి నాకు మధ్య ఉన్నటువంటి పర్సనల్ హోలీనెస్ విషయంలో కావచ్చు, వేరే వేరే విషయాల్లో ఎక్కడైతే గనక దేవుని క్వాలిటీస్‌లో గనక నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ, వీటిల్లో గనక నేను తక్కువ చేసుకున్నట్లయితే బెటర్‌మెంట్‌లోకి వెళ్తాను అనేది తెలుస్తున్నది మనకి. ఈ జెలసీకున్నటువంటి ఒకానొక అసూయ అందరం ఫీల్ అయ్యే ఉంటాంగా ఎప్పుడో ఒకసారి మనం ఖచ్చితంగా. ఇది అందరికీ వచ్చేటటువంటి క్వాలిటీ. ఒప్పుకొని తీరవలసినటువంటి క్వాలిటీయే ఇది. ఇది మనందరికీ వస్తది అని కూడా మనము ఒప్పుకోవాల్సిన మాటే ఇది. కానీ దీన్ని తప్పించుకునే మార్గం ఏంటి అంటే పార్టిసిపేటివ్ నేచర్‌లోనికి వెళ్ళటము. దేవుడు అందుకోసమే దీని గురించి కూడా మనకి అడ్రెస్ చేస్తాడు. లైక్ ఈ రకంగా అసూయ చెందినప్పుడు ఇతరులకైతే ఎలాగో కొద్దిగా ట్రబుల్ క్రియేట్ చేస్తాం మనము డెఫినిట్‌గా. జెలసీ ఉన్నప్పుడు ఇతరులకి ట్రబుల్ అయితే ఎలాగో క్రియేట్ చేస్తాము. బట్ ఇట్ విల్ బి మచ్ మోర్ ట్రబుల్ ఫర్ అస్. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ పడుతున్న వ్యక్తికి ఇది డిస్ట్రక్షన్‌కి తీసుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటది. అసూయ అన్నది ఎదుటి మనిషికి కొద్దో గొప్పో ట్రబుల్ క్రియేట్ చేస్తది. కానీ తనకి తాను చాలా ఎక్కువ డిస్ట్రక్షన్ క్రియేట్ చేసుకుంటాడు. నా మాట సాగలేదు అనేటటువంటి పాయింట్ మీద బైబిల్ లేదు అంటే గనక నేను చెప్పిన ఆలోచనను రాజు స్వీకరించలేదు. నేను చెప్పినటువంటి ఆలోచన కంటే ఇతరులు చెప్పినటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఎంచబడింది అన్న విషయము బైబిల్‌లో ఒక దగ్గర జరుగుతది. ఎవరికైనా గుర్తొస్తుందా ఎక్కడ జరిగింది ఈ విషయం అన్నది? అహీతోపెలు. థాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. కాబట్టి అది మనకి 2 సమూయేలు గ్రంథంలో ఉంటది. 16వ అధ్యాయంలోను, 17వ అధ్యాయంలోను దీనికి సంబంధించినటువంటి ఉదంతాలుంటాయి. వి విల్ నాట్ రీడ్ మచ్. చాలా మందికి గుర్తుండే ఉంటది. వెంటనే చెప్పుండకపోవచ్చు మీరు. ఒకసారి సమూయేలు గ్రంథం తీద్దాము. 16వ అధ్యాయము. 2 సమూయేలు 16వ అధ్యాయము.
16వ అధ్యాయంలో 15వ వచనం నుంచి బిగిన్ అయితే గనక 23 వరకు జరుగుతుంది ఒక విషయము. అక్కడ ఏం జరుగుతుంది అంటే అబ్షలోము అహీతోపేలు మధ్య జరిగినటువంటి సంభాషణలు, ఆ తర్వాత ఏ రకంగా హుషై దావీదు పక్కన ఉండేటటువంటి వ్యక్తి వీళ్ళ దగ్గరికి వస్తాడు. దావీదు పంపిస్తాడు యాక్చువల్గా హుషైని, అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండి అక్కడ సమాచారం నాకు చేరవేస్తూ ఉండు అనేసి, స్పై కింద ఉండు అనేసి. సో కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం, మనకి జిస్ట్ అర్థమైపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఒక సలహా ఇస్తాడు అహీతోపేలు, ఆ సలహాని పాటిస్తాడు. తరువాత నెక్స్ట్ ఇచ్చిన సలహాని పాటించడం. 23వ వచనం చదువుకుందాం సిస్టర్. 16-23. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. అంత స్టేచర్ వచ్చేసింది ఆయనకి. అహీతోపేలు అన్నటువంటి వ్యక్తికి దేవుడు మాట్లాడుతున్నట్లుగానే ఉండేది అతను మాట్లాడుతున్నది. కాబట్టి ఏం జరిగింది అంటే అహీతోపేల్కి ఒక రకమైనటువంటి ప్రైడ్, బికాస్ పీపుల్ ఆర్ టెల్లింగ్ లైక్ దట్. మనుషులు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు, మనుషులు కూడా అటువంటి కమెండేషన్స్ ఇస్తున్నారు, మనుషులు కూడా అటువంటి పొగడ్తలతో అతన్ని ముంచుతున్నారు. తెలియకుండానే అతనిలోనికి అటువంటి క్వాలిటీ వచ్చేసి ఉండొచ్చు. ఎప్పుడైతే ఇతని ఆలోచన పట్టించుకోకపోవటం జరిగిందో, ఇది ఎక్కడ జరుగుతుంది అంటే హుషై ఒక సలహా చెప్తాడు 17వ అధ్యాయములో 23 బ్రదర్. అంటే దీన్ని ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ ద జిస్ట్ అనమాట. 1 నుంచి 8 వరకు గనక మనం చదువుకున్నట్లయితే 1 నుంచి 33 వరకు చదువుకోవాలి రూల్ ప్రకారము. అక్కడ ఇన్సిడెంట్ మొత్తం మనకి అర్థమవుతుంది. బట్ అదంతా చదవద్దు మనము. 7-8 వచనాలు చదువుదాము. ఇక్కడ హుషై ఇంకో రకంగా చెప్తాడు. అంత క్రితం ఏం చెప్తాడు అంటే అహీతోపేలు ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు మనము వెంటనే వెళ్ళి ఒక 10,000 మందిని తీసుకొని వెళ్ళి అటాక్ చేద్దాము దావీదు మీద. వెంటనే వాళ్ళందరూ భయపడి పారిపోతారు, అప్పుడు దావీదు దొరికిపోతాడు, మనం దావీదుని హతం చేద్దాము అనేసి అబ్షలోముకి చెప్తాడు అహీతోపేలు. చెప్తే హుషై ఏమంటాడో కనుక్కుందాము అనేసి ఒకసారి పిలుస్తాడు అబ్షలోము. అప్పుడు హుషై చెప్పినటువంటి మాటలు 7-8 వచనాల్లో చదువుతాం మనం. 7వ వచనము. హుషై అబ్షలోముతో ఇట్లా నేను ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షంనున్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడు కాబట్టి జనాలందరూ సరిపోతుందమ్మా, జనాలందరూ ఆయనతోనే ఉంటారు. అందులోనూ యుద్ధములో ప్రవీణుడు, చాలా పగతో కూడినటువంటి నీ మీద ఎక్కువ ఇది ఉంది. అందువల్ల ఎందుకు ఇప్పుడు ఈ టైంలో వద్దు, ఇంకొద్దిగా ఎక్కువ మంది అవసరం అవుతారు నీకు. అందరినీ ఒకటేసారి పోగేసుకొని వెళ్దాము, అందరినీ తీసుకొని వెళ్దాము మనము. ఇప్పుడు నువ్వు రాజు కదా, నువ్వు చెప్తే ఎవరు కాదంటారు. అందరినీ తీసుకొని వెళ్దాము అంటే ఇక్కడ ఏం చేస్తాడు అంటే అబ్షలోము అహీతోపెలు చెప్పినటువంటి ఇమ్మీడియట్ అటాక్, ఇమ్మీడియట్ వార్ వదిలేసేసి ఆ తర్వాత హుషై చెప్పిన మాట కరెక్ట్ అనేసి నిర్ణయం చేస్తారు. ఈ నిర్ణయం చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా యుక్తం అని చెప్పుకున్నారంట. 14వ వచనము 17-14. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము నిశ్చయించి ఉండెను. సో
యాక్చువల్గా చేయాల్సింది అహీతోపేలు చెప్పినటువంటి ఆలోచన, కానీ హుషై చెప్పిన ఆలోచన వైపుకి మొగ్గు చూపే విధముగా హుషై మాట్లాడాడు. లేదు అంటే గనక దేవుడు ఆ యొక్క మనస్సులను ప్రేరేపించాడు. కాబట్టి ఈసారి అహీతోపేలు చెప్పింది చేయొద్దు అని అనుకున్నారు. దాంతో అహీతోపేలు ఆయనకి హర్ట్ వచ్చింది చాలా. అంటే చాలా ఒక రకమైనటువంటి ఏం చెప్పాలి ఇది? ఒక రకమైనటువంటి జెలస్ ఫీలింగ్ కావచ్చు, లేదు అంటే గనక నా మాటకి వాల్యూ లేదు, ఇంకా నా లైఫ్ వేస్ట్, ఇంకా నేనేం చేయగలిగింది ఏం లేదు ఇక్కడ నాకు, ఇంకా నన్నెవరు కూడా జనాలు నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వరు అని అనుకున్నాడో, లేదా నా స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం పోయింది అని అనుకున్నాడో జరిగి ఈ కాంపిటీటివ్ స్పిరిట్‌లోకి వెళ్ళిపోయాడు టోటల్‌గా. ఎవరు మన అహీతోపేలు ఎళ్లి అతనేం చేశాడు అంటే 23వ వచనము. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టి. సో ఈ కాంపిటీటివ్ స్పిరిట్ వల్ల ఒక్కొక్కసారి జరిగేటటువంటి విషయం ఏంటి అంటే, ఇది జెలసీలోనికి, ఒక అప్రతిష్టలోనికి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉన్నది. అలా తీసుకెళ్లకుండా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా మనం పార్టిసిపేటివ్ పీపుల్ అయి ఉండాలి. అంటే ఒకరి విషయంలో జరుగుతున్నటువంటి మంచి నాకు కూడా ఒకానొకప్పుడు జరిగింది. లేదు అంటే గనక ఐయామ్ వెరీ ఏబుల్ టు సీ, నెక్స్ట్ డే నేను చూడగలుగుతాను దీన్ని. చాలా తొందరలో నేను దీన్ని చూడగలుగుతాను అనేటటువంటి ఆలోచన మనలో ఉండాలి. ఆ గొప్ప విషయం దేవుడు వాళ్ళ జీవితంలో చేసినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకొని, వాళ్ళని అభినందించి, దీనికి మీరు ఖచ్చితంగా ఈ గొప్ప కార్యం మీ జీవితంలో జరగటానికి మీరు పాత్రులే అని చెప్పి వాళ్ళని అభినందించి, ఈ కార్యము నా జీవితంలో కూడా జరుగుతది. అది మనకు అవసరమై ఉంటే. ఇట్ కుడ్ బి ఒక కాలు నొప్పి కావచ్చు. లేదు అంటే గనక అది ఏదో ఒక చిన్న యాక్సిడెంట్‌లోంచి రికవరీ కావచ్చు. ఇంకొకటి కావచ్చు. అది మనకు అవసరం అనుకుంటే గనక, అది నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు అనేటటువంటి ఎదురు చూసేటటువంటి అవకాశము. ఎందుకంటే ఈ ఒబీడియన్స్ నెమ్మదిగా మనకి హంబుల్‌నెస్‌ని నేర్పిస్తున్నప్పుడు, ఈ దీనత్వములో మనం ఉంటున్నప్పుడు దాంట్లో ఏంటి ఎక్కువగా ఉంటది అంటే, వేచి చూచేటటువంటి అవకాశం పెరుగుతా ఉంటది. హంబుల్‌నెస్ మనల్ని నెమ్మదిగా మీరు గమనించినట్లయితే గనక ఎక్కడికి తీసుకెళ్తది అంటే, వేచి చూచేటటువంటి స్వభావం, దీర్ఘశాంతంలోనికి తీసుకువెళ్తది. రెపరెపలాడిపోం టకటకామనేసేసి. సో దట్ ఈస్ అక్కడ మనము కాంపిటీషన్ ఉండాలి. ఎక్కడ? ఒబీడియన్స్‌లోను, ఫర్‌గివింగ్ నేచర్‌లోను, ఇతరులను క్షమించే విషయంలోను. ఈ విషయంలోనే మనము ఒక చాప్టర్ మనం చదువుకుంటాం మనము కొరింథీయులకి రాసిన పత్రికలో. ఒక అవయవము బలపడిందనుకోండి మన బాడీలో, సపోజ్ మీ కంటి చూపు చాలా బాగా కనపడటం బిగించేసిందనుకోండి. బిగించేస్తే శరీరం మొత్తము ఆనందిస్తదా? ఆనందించదా? ఆనందిస్తది. మీ కాళ్ళకి చాలా బలమొచ్చిందనుకోండి, వడివడిగా అడుగులు వేసి చాలా తొందరగా గనక మీరు నడవగలుగుతున్నారనుకోండి, శరీరం మొత్తానికి బలం వచ్చినట్లయినా కాదా? ఎందుకంటే మీ శరీరాన్ని క్యారీ చేస్తుంది గదా! ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికది. చేతులకి బలం వచ్చిందనుకోండి, చెయ్యి గనక ఒక వస్తువుని చాలా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తొందరగా తీసుకొని వెళ్ళగలుగుతున్నదనుకోండి, శరీరం మొత్తము సంతోషిస్తదా? సంతోషించదా? అని కంపారిజన్ చేస్తూ, అలాగే మనమందరము కూడా ఒక శరీరమైనటువంటి క్రీస్తులో ఉన్నాము. దీనిలో మనం అవయవములం కాదా? అన్నటువంటి పోలికని కొరింథీయులకి రాసినటువంటి పత్రికలో తీసుకొనొస్తూ, సంఘానికి సాదృశ్యంగా దాన్ని తీసుకొనొస్తూ, అందువల్ల సంఘములో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క మంచి, ప్రతి ఒక్క మేలు, ప్రతి ఒక్క ఆశీర్వాదములో అది మనందరిది. మనము కూడా రేపొద్దున దాన్ని అనుభవించబోతాము. మనకి కూడా అటువంటి ధన్యతలు లభిస్తాయి. మనకి కూడా అటువంటి ఆశీర్వాదం వస్తది అనేటటువంటి
ఆ నిరీక్షణలోనికి వెళ్ళటానికి మనకి ఖచ్చితంగా ఈ యొక్క ఒబీడియన్స్ హెల్ప్ చేస్తుంది మనకి. సో ఆ క్వాలిటీని మనము ఎక్కువగా డెవలప్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఇఫ్ వి డోంట్ గో ఇన్ టు దిస్ కాంపిటీటివ్ స్పిరిట్లోకి కనుక మనము వెళ్ళకుండా ఉన్నట్లయితే. ఒకసారి చూద్దాం, కొన్ని వచనాలను గమనిస్తే మనకు అర్థమవుతుంది అక్కడ. 1 కొరింథీలు 12వ అధ్యాయము 12వ వచనము. ఏలాగు శరీరము ఎలాగూ ఏకమై శరీరము ఉన్ననో ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయములన్నీయు అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. సో అవర్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. నా శరీరము దేవుని యొక్క ఆలయము. నా శరీరము దేవుని యొక్క ఆలయము అంటే దేవుడు నాలో నివసిస్తున్నాడు. కాబట్టి టోటాలిటీ ఆఫ్ మీ అండ్ దెన్ యూ, మనందరము కూడా దేవుని యొక్క ఆలయము. మనలో దేవుడు నివసిస్తున్నాడు. కరెక్ట్. ఇప్పుడు కమ్ డౌన్ టు 15 నుంచి 22 వరకు నెమ్మదిగా చదువుకుందాము. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. అవన్నీయు ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. అవి కూడా శరీరం అవశ్యములే. ఆల్ టాలెంట్స్, ఆల్ గుడ్నెస్, అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదములు కావాల్సిందే మనకి. అందువల్ల మనము ఈ కాంపిటీషన్ లోనికి వెళ్లకుండా, ఇతరులకు మేలు జరుగుతున్నప్పుడు అసూయలోనికి వెళ్లకుండా మనల్ని కాపాడగలిగేటటువంటి ఈ ఒబీడియన్స్, ఫర్గివ్నెస్ మనం అలవాటు చేసుకున్నట్లయితే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, నేను కనుక అలా వద్దులేండి, ఇప్పుడు కొద్దిసేపు నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పేరు చదివేస్తున్నాను నేను. అనసూయాదేవి దేవన గారు, రైట్? నేను స్పెల్లింగ్ తప్పు చేస్తుంటే క్షమించండి. అనసూయాదేవి గారు చాలా మంచి పొజిషన్లోకి ఎదిగారు అనుకోండి. దానివల్ల మనకు వచ్చే మేలేంటి? మంచి పొజిషన్, మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు, 4-5 బెడ్రూమ్లు ఉండేటటువంటి ఇల్లు ఇచ్చాడు. ఆ తర్వాత నాకు నిజంగా ఏం తెలియదమ్మా, ఏం జస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నా అంతే. ప్రతిరోజు చాలా మంచి ధనము అనుగ్రహించాడు దేవుడు, మంచి బ్లెస్సింగ్ లోనికి దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళాడు, రైట్? దానివల్ల నాకు వచ్చే మేలేంటి, లేదా మీకు వచ్చే మేలేంటి? మీతో మా సహవాసంలో అనుదినం జాయిన్ అవుతారని మనం అతిశయించవచ్చు బ్రదర్. ఓకే, సహవాసంలో జాయిన్ అవుతారు, ఓకే, రైట్. ఇంకా దేవుని పిల్లలు ఈ విధంగా ఆశీర్వదించబడతారని కూడా చెప్పవచ్చు. కరెక్ట్, దేవుని పిల్లలు అలా చేసుకోరని మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్ కింద తీసి చూపించవచ్చు. ఇంకా ఎప్పుడు ఆలోచనని ఏమంటాను నేను, ఇంకా మనము వి నీడ్ టు అండర్స్టాండ్. మనం మనుషులుగా కొద్దిసేపు ఆలోచించినట్లయితే కనుక, అంటే ఆల్వేస్ స్పిరిచువల్ లెవెల్లోనే ఆలోచన కాకుండా నార్మల్ మనుషుల లెవెల్లో ఆలోచించినట్లయితే, వాళ్ళ కుటుంబము కనుక ఆశీర్వదించబడినట్లయితే కనుక, నేను సపోజ్ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వారికి తెలిస్తే, అరే సుధాకర్ అన్న వస్తున్నాడా అని అనుకుంటే నన్ను పిలవచ్చు, ఇంటికి పిలిచి భోజనం పెట్టచ్చు. సపోజ్ ఆవిడే ఆశీర్వదించబడకపోయినట్లయితే నాకు భోజనం ఎక్కడి నుంచి దొరుకుతుంది? సింపుల్ థింగ్. మీరందరూ ఆశీర్వదించబడ్డారనుకోండి,
అన్ని రకాలుగా స్పిరిచువల్ గాను ఆశీర్వదించబడ్డారు, ఇహపరంగాను ఆశీర్వదించబడ్డారు. ఎందుకంటే యాజ్ లాంగ్ మీరు స్పిరిచువల్ గా ఆశీర్వదించబడుతున్న కొలది ఇక్కడ మీకు ఎటువంటి కొరత అయితే డెఫినెట్ గా ఉండదు. దేవుడు ఉంచడు ఆ రకంగా. రైట్. మనం అది 3 యోహానులో చదువుకొని ఉన్నాము. మీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది అన్నటువంటి మాట. సో అది ఖచ్చితంగా జరిగేటటువంటిది. సో అలా జరుగుతున్నప్పుడు దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీబడి. ఆ రకంగా మన యొక్క ఆలోచన ఉండాలి. ఒక మంచి కాఫీ దొరకచ్చు. ఇప్పుడు పొద్దున అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే. సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ దట్ we are going to derive out of one bodiness feeling. అప్పుడు కాంపిటీషన్ ఉండదు. అక్కడ మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అసూయ ఉండేటటువంటి అవకాశమే లేదు అనేది తెలుసుకోగలుగుతున్నాం. సో ఆ రకమైనటువంటి థింకింగ్ లోనికి మనము వెళ్ళాలి. అలా వెళ్ళగలగటానికే కీర్తనకారుడు ఈ మాట చెప్పాడో చదువుకొని క్లోజ్ చేసుకుందాం. 133:1. 133:1. సహోదరుల ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మనోహరము. కాబట్టి మనందరము కూడా కుటుంబాలుగా, మనుషులుగా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కింద మనందరము కలిసి నివసించుట, కలిసి పనిచేయుట, కలిసి మన 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 ఇతరుల యొక్క ఉన్నతిని కోరుకొనుట ఎంతో మేలు. దిస్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్. అందువల్ల మనము కాంపిటేటివ్ స్పిరిట్ లోకి వెళ్ళవలసినటువంటి అవసరము ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. బట్ ఫర్ ఓన్లీ ఫర్గివ్నెస్ అండ్ దెన్ ఒబీడియన్స్ ని పెంచుకుందాము, ప్రేమ పెంచుకోవటానికి ప్రయత్నం చేద్దాము. అదే విధముగా పర్సనల్ హోలీనెస్ విషయంలో పెంచుకోవటానికి బిగించేద్దాము, నిరీక్షణను పెంచుకునే విషయంలో పాటుపడదాము, గాడ్లీ క్వాలిటీస్ ని పెంచుకుందాము, మిగతా వాటి విషయాల్లో కాదు అనేది మనము తెలుసుకోగలుగుతున్నాం. ప్రార్థన చేసుకుందాము. ఓవర్ టు ద యాంకర్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి చాలా చక్కని విషయాలు బోధించినందుకు. మరి విన్న మనందరము అర్థం చేసుకుందామండి. మనం ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలో, దేవునికి ఏది ఇష్టమో అది గమనించి దాని ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దామండి. దేవుడు చక్కని వాక్యం ద్వారా మాట్లాడినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా, అలాగే డాక్టర్ గారి గురించి కూడా ప్రార్థించవలసిందిగా కోరుతానండి. ప్రార్థన చేసుకుందాండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దాసుల ద్వారా ప్రభా, అయ్యా మా భక్తి జీవితాన్ని ప్రభా దవతనపై సంబంధించిన అనేకమైన అంశాలు తండ్రి, ప్రాక్టికల్ అంశాలు ప్రభా నీ దాసుల ద్వారా మాకు వివరిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. మా జీవితంలో ప్రభా అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ఒకరినొకరు గనులుగా ఎంచగలిగే భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా పోటీ తత్వంతోనూ ప్రభా గౌరవానికి సంబంధించిన విషయాల్లో కాకుండా ప్రభా నువ్వే విధంగా ప్రభా దేవతని మీలో ప్రభా అధికారి ఉండవలసిన వాడు ప్రభా దాసుడుగా ఉండాలని సెలవిచ్చావు ప్రభా. అయ్యా దేవతని ప్రభా ఎవరు గొప్పవాడు, భోజన పంక్తిని కూర్చున్నవాడు, భోజనం వడ్డించినవాడు అన్నావు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నువ్వైతే మాకు ఆదరించిపోయావు ప్రభా. అయ్యా తండ్రి, నువ్వైతే దేవతని భోజన పంక్తి నుంచి లేచి ప్రభా అయ్యా తన పై వస్త్రాన్ని తీసివేసి ప్రభా నడుము తువాలు కట్టుకొని శిష్యుల పాదాలు కడగడం ప్రారంభించే ప్రభుని కొందనాలు తన మా జీవితంలో ప్రభా ఈ వ్యక్తిగతమైన దేవతన ప్రభా అధికారం కోసం దేనికోసం ప్రాకులాడకుండా ప్రభావ తగ్గుండే స్వభావం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తను తగ్గించుకొని హెచ్చించమని సెలవిచ్చిన రీతిగా ప్రభావ స్వభావాన్ని మాకు దయచేయమని ఎక్కువంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసునికి ఇచ్చిన ప్రభావ అపారమైన అనుభవాన్ని బట్టి వాక్య సంబంధం జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. అనేక ఆత్మీయ విషయాల్లో ప్రభా అయ్యా సున్నితమైన అంశాలను ప్రభా దేవతన ప్రభా అయ్యా తండ్రి దాన్ని టచ్ చేయగలిగే ప్రభా జ్ఞానము కృప చెప్పగలిగే ప్రభా నేర్పించి అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అది మా జీవితాలకు ఎంత ఉపయోగకరంగా దేవునికరంగా ఉంటుంది, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము కూడా వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే నీ కృపను మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభు డాక్టర్ విజయ్ కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తల్లి గారిని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు భర్తను బిడ్డలను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ భద్రత కాపుదల బెడ్ మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు నీ దాసులు ప్రభా
రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వాద అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే దేవతన ప్రభా మర్చిల్ ఫెలోషిప్లో అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభా జన్మదినాలు అదేవిధంగా వివాహ మహోత్సవాలు జరుపుకుంటున్నారో వాళ్ళందరినీ పేరు పేరు దీవించండి ప్రభా. అదేవిధంగా మా బిడ్డల ప్రభా నీటి దాతన ప్రభా కౌన్సిల్ కోసం సిద్ధపరచుండగా నీకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి. ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి, మీరు స్థుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ అయ్యా ప్రభా బాబి రత్నాకర్ గారిని, వారి యొక్క సంస్థను, ప్రభా సేవను, ప్రభా కుటుంబాలను దీవించండి ప్రభా. మరి ప్రత్యేకంగా సహకరిస్తున్న దాతన ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ రాణి సిస్టర్ గారిని, అదేవిధంగా ప్రదీప సిస్టర్ గారిని, పేజ్ ఎఫ్ఎంటీసీ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోర్ టీం వారిని దీవించండి. అదేవిధంగా ప్రార్థన చేసే తల్లులను ఇచ్చాం, ఆరాధించే తల్లులను ఇచ్చాం ప్రభా. వారందరిని బట్టి మనం ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఈరోజు ప్రభావం చేయవలసిన ప్రతి చేసిన ప్రతి పనిని బట్టి ప్రభా నీ కృపమాతో ఉంచి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జ్ఞాపకాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం మీ రాజ్యం వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక రాజ్యం శక్తి నిరంతరము నీవై. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసు సుధాకర్ రెడ్డి గారికి, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామిరో కుమార్ గారికి, వాక్యం అందించిన సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి డాక్టర్ గారికి అనారోగ్యంగా ఉన్నారు. దయచేసి మీ పర్సనల్ ప్రేయర్స్ లో కూడా వారి గురించి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం అండి. థ్యాంక్ యూ అండి అందరికి, జాయిన్ అయినందరికి.